ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిణామాలతో టీడీపీ పనైపోయింది అనే ప్రచారం జరిగింది. ఇక చంద్రబాబు మనవడితో ఆడుకోవడమే అన్నారు. ఒకటా రెండా ఎన్నో విమర్శలు చేశారు. టీడీపీ చరిత్రలో కలిసిపోతుంది, ఇకపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని పెద్ద హడావుడే చేశారు. కానీ తాజా పరిస్థితులు, మారుతున్న పరిణామాలు చూస్తుంటే పులి ఎవరో పిల్లి ఎవరో అర్థమైపోతుంది అంటున్నారు ఏపీ ప్రజలు. ఆ మధ్య చంద్రబాబు ఊర్లో లేని సమయం చూసి 4 ఎంపీలు సైలెంట్ గా బీజేపీలో చేరిపోయారు. అభివృద్ధి వగైరా అంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. ఆ హడావుడి అక్కడితో ఆగిందా అంటే లేదు. మరికొంతమంది టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారు అని, వారంతా కాషాయ కండువా కప్పుకుంటున్నారు అని ప్రచారం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ నేతలపై దృష్టి పెట్టారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారు. ముఖ్యంగా జేసీ, పరిటాల కుటుంబాలు కమలం పార్టీ వైపు మొగ్గు చూపాయనే ప్రచారం జరిగింది. రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని చెబుతుంటే పార్టీ మారడం ఏంటి అంటూ జేసీ క్లారిటీ ఇచ్చేశారు. ఇక మిగిలిన వారు కూడా తమ రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలంటూ తమతో మాట్లాడిన బీజేపీ నేతలను అడిగారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు వారిని వ్యతిరేకించారు. పైగా రానున్న ఎన్నికల నాటికి ఎటువైపు గాలేస్తే అటు ఎగిరిపోతారు అని కూడా ఆరోపించారు. దీంతో హామీ ఇవ్వకపోవడం సరికదా, చేరక ముందే ఆరోపణల పర్వానికి తెరతీశారు అంటూ టీడీపీ తమ్ముళ్లకు ఆక్రోశం వచ్చింది. ఇక మరోవైపు టీడీపీలో పరిస్థితులు చకచకా మారుతున్నాయి. 6 నెలల పాటు వైసీపీ పనితీరు పరిశీలించాలి అని, అప్పటి వరకు మౌనంగా ఉండాలి అనుకున్న చంద్రబాబు తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మరోవైపు బాధిత కుటుంబాల పరామర్శకు క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్దమయ్యారు. దీంతో టీడీపీలో మళ్లీ కదలిక మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు గౌరవం ఇవ్వని పార్టీలోకి వెళ్లే కన్నా సొంత పార్టీలో బాబుగారి వెంట నడవడమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చారట కొందరు పార్టీ నేతలు. అందుకే పార్టీ మారేది లేదు అని నిర్ణయించుకున్నట్టు టాక్. మరోవైపు బీజేపీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా భారీగా వలసలు ప్రోత్సహించేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉంది. అయినా ఆ పార్టీ పెద్దల పిచ్చితనం కాకుంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడ్డం ఏంటి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.